ప్రతిసారి బావా బామ్మర్తులు ప్రెస్ మీట్ పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించి విష ప్రచారం చేస్తున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఎల్ఎన్టీ చేపట్టిన మెట్రో ప్రాజెక్ట్, లిక్కర్, యూరియాకు లింకులు పెడుతూ హరీష్ రావు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఎంపీ చామల మండిపడ్డారు. ఫేజ్ 2ని మొదలు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి 10 సార్లు కేంద్ర అర్బన్ డెవలప్మెంట్ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలిసిన ఫలితంగానే ఫేజ్ 2 ఒక కొలిక్కి వచ్చిందన్నారు. హైదరాబాద్లోని మూసీ సుందరీకరణ, రీజనల్ రింగ్ రోడ్ పనులతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందోనన్న దురుద్దేశంతో బీఆర్ఎస్ నాయకులు భయపడుతున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ఏదన్నా మంచి పరిణామం, ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకునే సమయంలో ఇద్దరు బావా బామ్మర్దులకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి తెలంగాణ ప్రజలను పక్కతో పట్టించే విధంగా విష ప్రచారం చేయడంలో ఇదేం కొత్త కాదు. గత సంవత్సరంన్నర 2 సంవత్సరాలలో అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళిద్దరు చేసే పనే ఇది. ఈరోజు ముఖ్యంగా కేటీఆర్ వచ్చి ఏదైతే కీలకమైనటువంటి నిర్ణయాన్ని అశ్రద్ధతో వ్యవహారం చేసిరని ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి మెట్రో విషయంలో కేటీఆర్ మాట్లాడతాడు. హరీష్ రావు ఏమో లిక్కర్కి, యూరియాకు లింక్ పెట్టి రాష్ట్రంలో ఎక్సైజ్ పన్నుల విషయంలో ఏదో మాట్లాడుకుంటూ వస్తుంది, ఎక్సైజ్ మన వైన్ షాప్ టెండర్ల విషయంలో. సో నేను ఏమంటున్నా అంటే ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు గమనించాల్సింది ఒకటి ఉంది. 2010లో మెట్రోని ఎప్పుడైతే ప్రారంభించాలనుకున్నారో మెట్రోని ఒక ఐడియా తీసుకొచ్చింది 2010లో జైపాల్ రెడ్డి గారు హయాంలో అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నప్పుడు. అప్పుడు ఢిల్లీ తర్వాత హైదరాబాదే డిస్టెన్స్ వైజ్ సెకండ్ పొజిషన్లో ఉండే అప్రూవల్స్ అప్పుడు. సరే 2017లో మనం మెట్రో తెచ్చుకున్నాం. కోవిడ్ కారణాలు, చాలా కారణాలు, వాళ్ళకి ఇచ్చినటువంటి ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించి కమర్షియలైజ్ ప్రాపర్టీస్ కట్టుకోవడానికి ఎల్ఎన్టీకి ఇస్తే వాళ్ళు విఫలమైపోయారు, వాళ్ళు కట్టుకోలేకపోయారు. ఇప్పుడు ఫేజ్ 2ని స్టార్ట్ చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని డెవలప్ చేయాలన్న విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక 10 సార్లు కట్టర్ గారిని కలిస్తే కట్టర్ గారు అందరూ ఓకే. ఎవరు కట్టర్ గారు అంటే అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్, సెంట్రల్ గవర్నమెంట్. కాకపోతే ఎల్ఎన్టీ వాళ్లకు మీరు ఫేజ్ 2 స్టేట్ గవర్నమెంట్ కడితే ఈ రెవెన్యూ షేరింగ్లా అండర్స్టాండింగ్ కుదురుతలేదన్న విషయంలో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అవుట్ ఆఫ్ ద వే పోయి ఎల్ఎన్టీని కూర్చోబెట్టి మరి మీరు ఇట్లా మీకున్న ఇబ్బందులతోటి మీరు ఫేజ్ 2ని కనుక డెవలప్ చేయకుండా ప్రయత్నం చేస్తే రాష్ట్రం నష్టపోతుందన్న ఉద్దేశంతో ఎల్ఎన్టీ వారితో చర్చలు జరిపి వారిని సానుకూలంగా వారు రాష్ట్రానికే ఫేజ్ 1, ఫేజ్ 2 రెండు చేసుకునే విధంగా ఒప్పుకునే విధంగా ముఖ్యమంత్రి. జగిత్యాల జిల్లాలోని ముత్యంపేట